జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ జ్ఞాపకాలన్నీ ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోవాలి. తలుచుకున్న కొద్దీ బాధ ఎక్కువవుతుంది. అందరూ తమ ప్రేమను ఎలాగైనా గెలిపించుకుంటారు, కానీ నేను మాత్రం నా ప్రేమ ఓడిపోవాలని కోరుకుంటున్నాను. అయినా ఇష్టమైనవన్నీ దూరం అవడం నాకు కొత్తేమీ కాదు. అప్పుడు మా అమ్మ, ఇప్పుడు ఈ ఫ్యామిలీ, అలాగే ఈ ప్రేమ. ఏంటి నిజంగా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఇందులో అబద్ధమేముంది? ఆల్రెడీ అందరికీ చెప్పాను కదా. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నావు? కారణం కూడా చెప్పు ఆద్య. ఎందుకంటే నా కోసం మా నాన్న వచ్చారు కాబట్టి. ఇన్నాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు మా నాన్నని కలుసుకుంటానా అని, అక్కడ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నానని ఫీలింగ్ ఉండేది శ్రీను. ఇకపై అలాంటివేవి ఉండవు. పైకి అలా మాట్లాడుతున్నావు, కానీ నీ కళ్ళల్లో బాధ కనపడుతుంది ఆద్య. నైంటీ 99% నీకు ఈ ఇంట్లో ఉండాలనే ఉంది. 1% ఏదో కారణంతో వెళ్ళాలనుకుంటున్నావు. లేదు శ్రీను, నిజంగా మా నాన్న పిలిచారు కాబట్టే వెళ్తున్నాను. అది అబద్ధం. చారుతో నా పెళ్లి జరగాలని నువ్వు వెళ్ళిపోతున్నావు ఆద్య. ఇది నిజం. దీన్నే ఆద్య అన్యాయం, మోసం అంటారు. నిన్ను నువ్వు మోసం చేసుకోవడం పెద్ద త్యాగం అనుకుంటున్నావు ఆద్య. కానీ మన ప్రేమ గుర్తొచ్చినప్పుడు అత్తయ్య కోసం నువ్వు ఎంత ఏడ్చావో అలా లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది ఆద్య. నీకు అలవాటైపోయిందనుకో, కానీ నేనే ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను బాధని మర్చిపోవడానికి. కానీ నా వల్ల కావట్లేదు ఆద్య. అందుకే ఆఖరి నిమిషం వరకు నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. శ్రీను, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను మా నాన్న గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించడం లేదు. ఏదో అమాయకురాలు కదా అని రామలక్ష్మిని పట్టించుకున్నాను. మీ అందరినీ కూడా పట్టించుకుంటాను అనుకోకు శ్రీను. మనసులో ఉన్న ప్రేమని ఎలాగో ఒప్పుకోవు. కనీసం కళ్ళ ముందుంటేనైనా నిన్ను చూసుకుంటూ జీవితాంతం బతికేద్దామనుకున్నాను ఆద్య. అది కూడా లేకుండా చేస్తున్నావు. శ్రీను, ఒకే విషయం పదే పదే చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఈ ఆద్య చుట్టం చూపుగా వచ్చింది, చుట్టం చూపుగానే వెళ్ళిపోతుంది. తొందరలోనే నీకు పెళ్లి ఉంది. ఆ తర్వాత నువ్వు చారు సంతోషంగా ఉండాలి. ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి నీలా సంతోషంగా ఉండడం నా వల్ల కాదాద్య. నువ్వు వెళ్ళిపోతున్నావంటేనే నా గుండె ఆగిపోయినట్టుంది. గట్టిగా మిమ్మల్ని హత్తుకొని ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది శ్రీను, కానీ నేను ఆ పని చేయలేను. అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం ఇన్నాళ్ళు ఉన్నాను. గడువు తీరిపోయింది, వెళ్ళిపోతున్నాను. మాట్లాడవేంటాద్యా? ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.
నువ్వు నా గురించి ఆలోచించకుండా ఉంటే బెటర్. రామా, అమ్మా, ఏడవకు రామా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఆద్యకి ఎలా చెప్తే అర్థమవుతుంది? అసలు మనల్ని వదిలి వెళ్ళిపోవాలని ఎలా అనిపిస్తుందమ్మా? ఎన్నాళ్ళు అక్క చెల్లెలలా కలుస్తున్నాం. ఏదైనా బాధ వస్తే అమ్మలా ఓదార్చింది, భయం వేస్తే నాన్నలా ధైర్యం చెప్పింది. నా కోసం ఇంత చేసిన తను ఇప్పుడు బాబాయ్ పిలవగానే వెళ్ళిపోతుందా? నా మీద కొంచెమైనా ప్రేమ లేదా అమ్మా? మనలో ఒకరిగా కలిసిపోయిందనుకున్నాను. ఒక మంచి వ్యక్తి పరిచయమైందని ఆనందపడ్డానమ్మా. ఇప్పుడు వెళ్ళిపోతానంటుందమ్మా. అమ్మా, నువ్వే ఎలాగైనా ఆపాలమ్మా. రామా, చెప్పి చూశాను రామా. తను కూడా మా చెల్లెల్లాగే మొండిగట్టం. అనుకున్నదే జరగాలనుకుంటుంది. వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నప్పుడు నేను మాత్రం ఎలా ఆపగలను? అంటే మన బాధ తనకి అర్థం కాదా? ఆ మాత్రం జాలి కూడా లేకపోతే ఎలా అమ్మా? రామా, తను బాధలో ఉన్నప్పుడు ఈ ఇంటికొచ్చింది. ఇక్కడ ఆ బాధలన్నీ మర్చిపోయింది. ఇప్పుడు తను వెళ్తానంటే సంతోషంగా పంపించేయాలి. మన కోసం వంటమండటం స్వార్థం అవుతుంది. అది కాదమ్మా. అసలు ఆద్య లేకపోతే నాకేం తోచదు. అసలు కాలేజ్కి వెళ్తున్నానంటే కారణం ఆద్యమ్మ. ఆద్య ఇచ్చిన ధైర్యంతోనే నేను హాకీ ఆడుతున్నానమ్మా. అసలు నేను హాకీలో కాదు, ఏ విషయంలోనైనా గెలవగలను అంటే అది కేవలం ఆద్య ఇచ్చిన నమ్మకంతోనే అమ్మా. నాకు నా మీదే నమ్మకం కలిగించింది. మనందరి సంతోషం కోసమైనా ఆద్యను ఉండమని చెప్పమ్మా. అమ్మా, ఉండమని చెప్పమ్మా. రామా, తను వెళ్ళిపోతున్నందుకు నాకు కూడా బాధగా ఉంది. కానీ తప్పదు, అలవాటు చేసుకోవాలమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.